అంటే ఇఫ్ ఐ వాంట్ టు గ్రో ఇన్ గ్రేట్ ఫెయిత్, ఐ నీడ్ టు నో అబౌట్ గాడ్. నాకు దేవుని గుర్చిన లోతైన జ్ఞానము తెలియపరచబడతానే నేను ఎదగలుగుతా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సంఘం యొక్క పని ఏంటి తెలుసా? నాలెడ్జ్, దేవుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవడం వల్లనే వాళ్ళు గ్రేట్ ఫెయిత్ ని వాళ్ళు ప్రదర్శించగలుగుతారు. అయితే బోధిస్తున్న బోధకుడు అంటే పీటర్, ఆయన ఏం కలిగి ఉన్నారు తెలుసా? ఎవ్రీడే ఏ రిలేషన్షిప్ విత్ గాడ్. ఎవరు? జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. గంపలు మోసే దగ్గర ఉన్నాడు, రొట్టెలు తయారు చేసే దగ్గర ఉన్నాడు, చేపలు అద్భుతం చేసే దగ్గర ఉన్నాడు, సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు ఉన్నాడు. ఎవ్రీ టైం ఆ శవాన్ని బయటికి రానప్పుడు ఉన్నాడు. లాజర్ కమ్ అంటే బయట ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ గ్రేట్ ఫెయిత్ ఎలా ఆపాదించబడ్డది అంటే తాను యేసుక్రీస్తు చేస్తున్న ప్రతి అద్భుతాన్ని క్షుణ్ణంగా చూసి పరిశీలన చేస్తూ ఆ జ్ఞానాన్ని పొందుకోవడం వల్లనే పీటర్ తన ఫెయిత్ ని ప్రదర్శించాడు. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పాలా? ప్రభు చెప్పడం కాదు కానీ వాక్యం వల్ల ఒకవేళ నువ్వు పురుకొల్పబడితే నీ విషయమై, నీ కుటుంబం విషయమై, నీ బలహీనత విషయమై, నీ సిక్నెస్ విషయమై ఒకవేళ నువ్వు పురుకొల్పబడుతున్నట్టయితే, వాక్యం వల్ల ఒకవేళ యేసుక్రీస్తు నామాన ఇలా జరుగును గాక అని ఒకవేళ నువ్వు శాసిస్తున్నట్టయితే, గాడ్ దానికి అగ్రి అవుతాడు. గాడ్ దానికి అగ్రి అయ్యి ఓకే అని చెప్తాడంట. హల్లెలూయా. జరిగిందా? ఇది ఎక్కడ ఉందా? మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుంచి చదువుదాం. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యుల దోణ ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వాని బలవంతము చేసెను. ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికా దోణ దరికి దూరమున ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. ప్రతి ఒక్కరిలో భయాలుంటాయి. చెప్పండి, ప్రతి ఒక్కరిలో భయాలుంటాయి, ప్రతి ఒక్కరిలో బలహీనతలు ఉంటాయి, ప్రతి ఒక్కరిలో అవిశ్వాసం ఉంటది, అదే ప్రతి ఒక్కరిలో అదే ఆవగించద విశ్వాసం ఉంటది. ఆమేన్. అయితే దేవుడు కొన్నిసార్లు నీలో ఉన్నది బయటికి లాగడానికి, బయటికి తీసుకురావడానికి, నీలో ఉన్న గ్రేట్ ఫెయిత్, ఆ గ్రేట్ ప్రేయర్, ఆ గొప్ప ప్రార్థన, ఆ గొప్ప విశ్వాసం, ఇలాంటి దేవుడు బయటికి తీసుకురావాలంటే కొన్నిసార్లు ఏం చేస్తాడంటే సముద్రంలోకి పంపిస్తాడంట. సముద్రం లాంటి పరిస్థితులు కూడా తీసుకెళ్తాడంట. ఓకే, అలాంటి పరిస్థితులకు తీసుకెళ్లి నీలో ఏం చేయాలనుకుంటాడు? విశ్వాసాన్ని బయటికి లాగాలనుకుంటాడు. శిష్యులందరూ చూసారంట. చూసి భూతము 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 అని చెప్పారంట. వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. జీసస్ క్రైస్ట్ నడుచుకుంటూ వస్తున్నా కూడా భూతము, అమ్మో ఎవరో చనిపోయే వాళ్ళు నడుస్తున్నాడు కావచ్చు అని అందరూ తలచారంట. అయితే ఈవెన్ పీటర్ కూడా అదే మాట అన్నాడు, భూతం భూతం అని. అయితే ప్రభు ఏమన్నాడు? వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పాడు. అంటే ప్రభు చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకోండి, నేనే. మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా యేసుక్రీస్తుని, నేనే, అది భయపడకండి, నేనే అని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు. ఉన్నారా ఎవరన్నా ఈ సంఘంలో పేతురులాగా? ఉన్నారా ఎవరన్నా? నీవే అయితే దేవుడు దాన్ని రిజెక్ట్ చేస్తున్నాడా? నాతో వినాలి ఈ మాట. యేసు ప్రభు పేతురు అడుగుతున్న విషయాన్ని రిజెక్ట్ చేస్తున్నాడా? చదవండి, మళ్ళీ చదవండి. ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుట నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ప్రైజ్ ది లార్డ్. అంటే పీటర్ ఏమంటాడంటే, ప్రభువా నువ్వు నడుస్తున్నావు నీళ్ళ పైన, నీవే అయితే నేను కూడా నడుస్తా ప్రభువా అంటే, ప్రభు ఏమన్నాడు? వద్దొద్దు, ఇది చాలా లోతైనది, ఈ సముద్రం మనం నడి మధ్యలో ఉన్నాము, నువ్వు మునిగిపోతావు ఏమని అన్నాడా? మరి ప్రభు నిన్నేమని అంటాడా? నువ్వు విశ్వసిస్తున్న దాన్ని నువ్వు పలుకుతున్నప్పుడు, గొప్ప గొప్ప విషయాలను పలుకుతున్నప్పుడు, గ్రేట్ ఫెయిత్ ని నువ్వు ప్రదర్శిస్తున్నప్పుడు ప్రభు నిన్నేమన్నాడు? ఏమంటాడు తెలుసా? పేతురుతో అన్నట్టే నీతో అంటాడు దేవుడు.
ఏమన్నాడు పేతురుతోని? ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి, నో దానికంటే ముందు మర్చిపోయారు, కమ్ అని చెప్తాడు. పేతురు నీవే అయితే అని అంటే ప్రభు ఏమంటాడు? అయితే రా, నడుచుకుంటూ రా అంటాడు అంతే. ఓ హల్లెలూయా, అర్థమైంది ఓకేనా? జీసస్ క్రైస్ట్ పేతురుతో ఏమంటా అంటే కమ్ పీటర్, కమ్, యూ కెన్ వాక్. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం నిర్ణయాలు తీసుకుంటుంది. అందరు నాతో చూడాలా? విశ్వాసం ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు బోట్లో ఉండదు, బోట్ కిందికి కాలేస్తుంది. హల్లెలూయా. ఒక దగ్గర మూలను కూర్చొని ఏడవదు, ఒక దగ్గర కూర్చొని ఏమవుతుందో ఏమో తోసిపుచ్చదు, ఒక దగ్గర కూర్చొని ఏదైతే అది కానిలే, పోతే పోతే ఉంటా అని చెప్పదు. విశ్వాసం ఒక స్టెప్ ముందుకు తీసుకొని ఆ సముద్రంలోకి దిగుతుందంట. దేవునికి స్తోత్రం. ఆ పరిస్థితిలో దిగుతుందంట. హల్లెలూయా. ఆ కట్టు పరిస్థితిలోకి దిగి నడవడం ప్రారంభిస్తుంది. దట్ ఈస్ గ్రేట్ ఫెయిత్. హల్లెలూయా. నీకు విషయం తెలుసా? సరి అయిన విశ్వాసాన్ని నువ్వు ప్రదర్శించినప్పుడు నీళ్లు నీకు నేలగా మారుతాయి. నీకు అర్థం కాలే? లోతైన పరిస్థితులు కాస్త నువ్వు అడుగు పెట్టే నేలగా మారిపోతాయి. ఓ హల్లెలూయా. అర్థమవుతుందా? దట్ ఈస్ గ్రేట్ ఫెయిత్ అంట. ఇది గొప్ప విశ్వాసం.